ఈ రోజు అయితే చాలా పెద్ద పంచాయతీ జరిగింది. ఆ పంచాయతీ ఏందో మీకు ముందు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్డెలు వచ్చింది వామ్మో. ఓకే, దీని హెల్త్ చాలా తగ్గుతుంది. బట్ నేను చచ్చిపోదు. ఫైనల్ దీన్ని చంపేస్తాను చంపేస్తాను. షిట్, నేనే చనిపోయా. నా దగ్గర వెపన్ లేదు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ గేమింగ్ ఛానల్. ఐ హోప్ మీ అందరు బాగుంటారు. నేను ఇంకా చాలా బాగున్నాను. బట్ ఈ రోజు అయితే చాలా పెద్ద పంచాయతీ జరిగింది. ఆ పంచాయతీ ఏందో మీకు ముందు తెలుస్తుంది. సో వీడియోలో అయితే ఎండ్ వరకు ఉండండి. సో మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మీకు లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే మీకు అర్థమై ఉంటుంది నేను ఈ గేమ్లో ఎంత ఎక్కువ సర్వైవ్ అవుతున్నాను. సో అంటే నాకు ఈ గేమ్ రాదు, బికాజ్ నేను ఓపెన్ వరల్డ్ గేమ్ ఎక్కువ ఆడాను. ఫస్ట్ టైం నేను ఈ టుమారో ఓపెన్ వరల్డ్ గేమ్ని అయితే ప్లే చేస్తున్నాను. అండ్ నాకు ఇది బాగా నచ్చింది. బట్ హౌ టు ప్లే నాకు కూడా అర్థం కావట్లేదు. కొన్ని అయితే నేను తెలుసుకున్నాను దీంట్లో. సో ఇంకొక అతను మన సబ్స్క్రైబ్ అతను అయితే మనకి కమెంట్ పెట్టాడు, ఇట్లా మనం ఆడాలి, అతను పాత ప్లేయర్ అట. బట్ నేనైతే కొత్త ప్లేయర్ అని చెప్పాను. సో అతను నాకు టిప్స్ చెప్పినందుకు ధన్యవాద్. బట్ ఇంకా దీంట్లో మనం ఐటమ్స్ తీసుకోవాలి కదా, అవి ఎట్లా తీసుకోవాలి ఏందనేసి నాకైతే అర్థం కావట్లేదు. సో చూద్దాం గైస్ ఈరోజు ఏం జరగబోతుందో. అండ్ ఈరోజు అయితే నేను ఈ చిన్న గేమ్ కూడా చాలా కష్టపడి రికార్డ్ చేశాను తెలుసా మీకు. ఎందుకంటే నేను నా దగ్గర అంటే చంపే ఐటమ్స్ లేదు, అంటే వెపన్స్ లేవు, సరే ఫుడ్ లేదు. సో దానివల్ల నా హెల్త్ తగ్గిపోతుందండి. ఇక్కడ మనకి పొల్యూషన్ అని ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది చూడండి, అది ఎక్కడ పడితే అక్కడ వస్తుంది. దానివల్ల నా హెల్త్ తగ్గిపోతుంది అండ్ నేను చచ్చిపోయాను. సో మళ్ళీ అయితే బతికిన అనుకోండి. ఇది సర్వైవర్ అంటే గేమ్ కాబట్టి మనం బతికినాం. రియల్ అయితే ఖచ్చితంగా చావు ఉండేది. ఇక్కడ మన ఫుడ్ అనేది కుక్ అయిపోయింది అండ్ వాటర్ కూడా మనకి రెడీ అయిపోయినాయి. వాటర్ పెట్టేసాను కాబట్టి. సో లెట్స్ సీ. అండ్ నా హోమ్ని అయితే అట్లనే ఉంచుతున్నాను గైస్, ఎందుకంటే నాకు దగ్గర ఏది కూడా లేదు గైస్. నిజంగా నా దగ్గర మీకు కనిపిస్తున్న ఈ 2 వెపన్స్ తప్ప నా దగ్గర వేరే వెపనే లేదు. సో దానివల్ల నేను పక్కన ఉన్న జాంబీకి కానీ లేదంటే పందికి కానీ వాటి అన్నిటినీ నేను చంపలేకపోతున్నాను అన్నట్టు ఈజీగా. సో దానికోసం నేను కొత్తగా వెపన్ అప్డేట్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి బాక్స్ కనిపిస్తుంది కదా, దీన్ని కూడా మనం లెవెల్ 2కి మారవాలి. బట్ దానికోసం కొన్ని ఐటమ్స్ కావాలి. బట్ నేను ఐటమ్స్ తీసుకోవడానికి బయటకు వెళ్తే బయట జాంబీయో లేదంటే అడవి పందియో లేదంటే పెద్ద జాంబీస్ అవి నన్ను చంపేస్తున్నాయి. నా హెల్త్ అనేది త్వరగా లూజ్ అయిపోతుంది. అండ్ నా దగ్గర వెపన్స్ కూడా లేవు. సరేలే, ఇవన్నిటిని పక్కన పెట్టి ఫస్ట్ అయితే మనం లాస్ట్ గేమ్లో మనకి కొన్ని నోట్స్ దొరికినాయి, మీరు చూసి ఉంటే ఆ వీడియోని. సో ఇవే ఆ టాస్క్స్ అన్నట్టు లాస్ట్ చెక్ చేయలేదు నేను. అక్కడికి వెళ్దాం అనేసరికి నన్ను ఎవరో చంపలేదు, గేమే బ్యాక్ అయిపోయింది. సో ఆ టాస్క్ని నేను కంప్లీట్ చేయలేకపోయాను. అండ్ ఇది శవం నాదే, నా శవం నుంచి నేనే లూటేరుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడైతే వచ్చేసాను నేను. ఫైనల్గా ప్లే చేయాలి జస్ట్. సో లేట్ చేయకుండా ప్లే అయితే చేద్దాం. అండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ని మీరు ఇగ్నోర్ చేయండి. సో ఫైనల్గా అయితే మన దానికి వచ్చేసినాం. అండ్ ఫటాఫట్ ఇక్కడ మనం ఫస్ట్ పని చేద్దాం, చెట్లను నరుకుదాం. ఎందుకంటే మనం తర్వాత షిట్ జాంబీ వచ్చేసింది. అసలు ఇది మ్యాప్ని కూడా మనం చూసుకోవాలి తెలుసా, లేదంటే చచ్చిపోదాం. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ పాయింట్స్ అనేది మనకు కనిపిస్తాయి. జాంబీస్ కానీ వేరే టోళ్ళు ఎవరైనా మమ్మల్ని చంపాలి అని అనుకునేటోళ్ళని కానీ అయిపోతాయి అట్లా. సో ఇక్కడ నేను దీన్ని పట్టుకుందాం అని అనుకున్నాను నేను, కానీ ఇది పారిపోయింది గైస్, ఇది పారిపోతుంది. అండ్ దీన్ని పట్టుకుందాం అనేసరికి దగ్గర వరకు పోయినసరికి ఇది అటువైపు పారిపోయింది. అండ్ నేను కూడా కిందకి దిగినాను. బట్ మళ్ళీ అటువైపు వెళ్తే మళ్ళీ రిస్క్ అది అవుతుంది అనేసి వెళ్ళలేదు, దాన్ని ఇగ్నోర్ చేసేసిన. సో ఫస్ట్ అది ఇక్కడ నేను చెట్లను నరికాను, ఎందుకంటే మనకి చెట్లు చాలా అవసరం. మన దగ్గర చెట్లకు కూడా లేవు కాబట్టి ఫస్ట్ అయితే నేను చెట్లను చాలా నరికాను. సో ఇక్కడ ఫైనల్గా ఈ చెట్ని నరికితే మన దగ్గర 100 కంటే ఎక్కువ అవుతాయి. సో 100 అయిపోయింది. సో లేట్ చేయకుండా మన లొకేషన్కి అయితే ఫటాఫట్ వెళ్ళాను, ఎందుకంటే టైం వేస్ట్ చేయకుండా. ఓకే, సో ఇక్కడ మనకి కొన్ని ఐటమ్స్ అయితే దొరికినాయి, బికాజ్ మనకి బయటనే దొరుకుతున్నాయి ఆ ఐటమ్స్. లోపల మనం ఉన్న దగ్గర అయితే ఆ ఐటమ్స్ అయితే అస్సలు లేవు. సో ఫైనల్గా ఇక్కడ ఈ పంది వస్తుంది, నాకు ఇక్కడ ఫుడ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. బట్ ఈ పంది నన్ను ఏమనలేదు అనుకోండి, అది ఎందుకో. సో నేనైతే ఫటాఫట్ మన లొకేషన్ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ అయితే చేశాను మళ్ళా. ఓకే, చలో ఇంకొక 200 కిలోమీటర్స్ అయితే ఫైనల్గా అయిపోతుంది. సో చలండి ఫటాఫట్ వెళ్దాం. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్డెలు వచ్చింది ఇది వామ్మో. ఓకే, దీని హెల్త్ చాలా తగ్గుతుంది. బట్ నేను చచ్చిపోదు. ఫైనల్ దీన్ని చంపేస్తాను. షిట్, నేనే చనిపోయా.
ఛీ, నా దగ్గర వెపన్ లేదు. సో ఫైనల్గా అయితే మళ్ళీ రిటర్న్ మన హోమ్కి అయితే వచ్చినాం అన్నట్టు గైస్. అండ్ ఇక్కడ కొన్ని వెపన్స్ కావాలి నాకు, బట్ ఆ వెపన్స్ని తయారు చేయాలంటే ఐటమ్స్ కావాలి. ఆ ఐటమ్స్ ఏమో అక్కడక్కడ దొరకట్లేదు. ఏం చేయాలి అయ్యా నేను? ఓకే, సో ఇవి కూడా మనకి మెయినే, అంటే వీటితోటి డ్యామేజ్ అనేది తక్కువ అవుతుంది. సో ఓకే, సో ఇవన్నీ మనం కలెక్ట్ చేయాలి. బట్ అంతకంటే ముందు మనకి ఐటమ్ ఎక్కడ దొరుకుతుందో నాకు తెలీదు. సో ఆ ఐటమ్ ఎక్కడ దొరుకుతుందో అది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి, దానివల్ల నాకు అర్థమవుతుంది కదా గైస్. సో ఇక్కడైతే ఈ బాక్స్ని అయితే నేను తీసుకున్నాను అండ్ దీంట్లో ఓన్లీ ఫుడ్ మాత్రమే పెట్టాను. సో ఓకే, సో చలో అండ్ బయటికి వెళ్ళిపోదాం మనము. అండ్ ఇక్కడైతే మన దగ్గర ఏం లేదు, బట్ ఆ గుడ్డెలుగుని ఈసారైనా చంపగలగాలి. నేను మళ్ళీ వెళ్తాను అడిగి. సో ఓకే, సో వెళ్ళిపోదాం గైస్ ఫటాఫట్, ఎందుకు లేటు. ఓకే, చలో 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 చలో. ఐ హోప్ నేను ఈసారైనా ఆ గుడ్డెలుగుని చంపగలగాలి. ఓ షిట్, ఓపెన్ చేయ ఈ కంట్రీకి రాగానే జాంబీ నా మీద వచ్చేసింది గైస్. చూసారు కదా ఎంత పెద్ద రిస్క్ రా అయ్యా ఈ గేమ్ అయితే. చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆడాలి ఈ గేమ్ని, ఉత్తిగా కాదు గైస్ ఈ గేమ్ అయితే. సో ఈసారి నేను ఏమనుకుంటున్నా అంటే బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం అని అనుకుంటున్నాను, బట్ నాకు తెలియదు గైస్. సో అంతకంటే ముందు నేను ఇక్కడ చెట్లను నరకాలి, ఎందుకంటే మన దగ్గర మన ఎనర్జీ పోయినాయి కదా. సో అందుకే మళ్ళీ ఆడికి వెళ్ళినాక చెట్లు ఎట్లయినా ఉంటాయి కాబట్టి చెట్లను ఎక్కువ నరకాలి మనము, అన్నిటికీ అవే ఉపయోగపడతాయి. అండ్ ఇక్కడ ఒక పంది వచ్చింది ఇందాక, దాన్ని అయితే చంపేశాను. అవి అయితే ఎక్కువ త్వరగా మమ్మల్ని అటాక్ చేయదు, కాకపోతే మన హెల్త్ తక్కువ ఉందంటే అప్పుడు మనకి సావే. సో వీళ్ళ దగ్గర అయితే మనకి మీట్ కావాలి అంతే. సో కొన్ని చెట్లు నరికిన తర్వాత ముందుకైతే వెళ్ళిన ఒక్క 300 కిలోమీటర్స్ ఉంది, బట్ ఆ తీన మీద అటాక్ చేయకుండా చూడు దేవుడా, ప్లీజ్ 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 ప్లీజ్. చలో నెమ్మదిగా నెమ్మదిగా. ఓకే 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 ఓకే. ఓ షిట్, మళ్ళీ వచ్చేసింది ఇది. వామ్మో, ఈసారి కూడా నన్ను చంపేలా ఉంది. నా హెల్త్ చాలా తక్కువ ఉంది, నేను చచ్చిపోయాను గైస్. సో ఇది గైస్ ఈరోజు ఇది జరిగింది. నేను గుడ్డెలుగుతో పోరాడాను, ఇది ఊకే నన్ను ఎందుకు చంపుతుంది దేవుడా. సో ఈరోజుకి ఇంతే అనమాట గైస్. మరో వీడియోతో త్వరగా కలుద్దాం. టిప్స్ ఇవ్వండి అండ్ మరో వీడియో. బాయ్ బాయ్, టాటా, నమస్తే.